హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన బీడీ ఫార్మ్ ఛానల్లో కోల్డ్ సేల్ చేయాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫ్రెండ్స్, కోల్డ్ పెంచే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ కోల్డ్ కొనేటప్పుడు ఖర్చు అవుతుంది, తర్వాత వచ్చేసి ఎక్కువగా ఖర్చు పెట్టేది ఫీడింగ్కే. అలాంటి ఫీడింగ్ మంచిది ఇచ్చుకుంటే మన కోల్డ్ ఇమ్యూనిటీ పవర్ బాగుండి హెల్తీగా ఉంటాయి. విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ పర్ఫెక్ట్గా అందేటట్టు మనం మేతలు రెడీ చేసుకుని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటూ ఉండాలి. కోళ్ళు పెంచే పెద్ద పెద్ద మకాల్లో కూడా చోళ్ళు, సజ్జలు, జొన్నలు, ఒడ్లు అవి మధ్యాహ్నం పూట ఒక 3-4 అవర్స్ నానబెట్టి ఈవినింగ్ కోళ్ళకి ఇస్తూ ఉంటారు మేతగా. మా ఫామ్లో కోళ్ళు కూడా మేము వింటర్, రైనీ సీజన్లో అలాగే ఇస్తాము. ఈ సమ్మర్ సీజన్ వచ్చేప్పటికి అదే టైప్ ఆఫ్ ఫుడ్ని జస్ట్ కొంచెం చేంజ్ చేసి ఇస్తాము. ఇది ఎందుకంటే ఇవి గింజలు మేత తింటాయి కదా, అవి డైజెషన్ ప్రాబ్లం అయినా మళ్ళీ గ్యాస్ ఫామ్ అయినా ఈ సమ్మర్కి బాగా ఇబ్బంది పడతాయి. సమ్మర్లో మామూలుగా అయితే కోళ్ళకి బాడీలో హీట్ ఎక్కువ ఉంటుంది కదా, ఈ హీటు సమ్మర్ హీట్ వల్ల కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాయి. అదే ఈ మేతలు తీస్తే ఫ్రీగా డైజెషన్ అవుద్దని ఈ మేతలో మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ మేతలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 5 కేజీల క్వాంటిటీకి చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి చోళ్ళలో 1 కేజీ, సజ్జలు వచ్చేసి 1.5 కేజీన్నర, మొక్కజొన్నలు వచ్చేసి 1/2 కేజీ, ఇవి వచ్చేసి తెల్లజొన్నలు రౌండ్గా ఉంటాయి, ఇవి ఒక 2 కేజీస్, టోటల్గా 5 కేజీస్. 5 కేజీస్ని కలిపేసి ఇదిగోండి ఇలా మామూలుగా మన పిండి మిల్లు ఉంటుంది కదా, రవ్వలాగా పట్టించేయాలి. ఇలాగా మరి పిండిలాగా మెత్తగా పట్టించక్కర్లేదు, ఇలా జస్ట్ పొలుకులు పొలుకులుగా రవ్వలాగా ఉంటే సరిపోద్ది. ఈ రవ్వలాగా పట్టించిన మిశ్రమాన్ని ఇదిగోండి ఇలా మనం ఒక కొలతతో తీసుకోవాలి పర్ఫెక్ట్గా. ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తో వచ్చేసి ఒక గ్లాసు రవ్వ వేసుకుంటే 5 గ్లాస్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. అందులో ఈ రవ్వలో 5 గ్లాస్ వాటర్ పోసినాక ఇది వచ్చేసి కల్లుప్పు, అది రాళ్ళుప్పు అంటారు కదా, సాల్ట్ అలాంటివి వేసుకోకూడదు, డైరెక్ట్గా ఇలా కల్లుప్పు వేసుకోవాలి. ఇదైతే న్యాచురల్ ప్రొడక్ట్. ఇది వేసుకుని ఇంకా మనం జస్ట్ పొయ్యి మీద పెట్టేసుకుంటామే, ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేసుకుంటామే. ఇది ఉడికే ప్రాసెస్లో వచ్చి మధ్య మధ్యలో గడ్డలు కడతా ఉంటుంది. అట్లా గడ్డలు కట్టకుండా 2 మినిట్స్కి ఒకసారి 3 మినిట్స్కి ఒకసారి మనం ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే గడ్డలాగా ఫామ్ అయిపోయి లోపల ఉన్నది సరిగ్గా ఉడకదు, అది మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం అవుద్ది కోళ్ళకి. అలా జరగకుండా చూసుకోవాలి. 2 మినిట్స్కి ఒకసారి 3 మినిట్స్కి ఒకసారి ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫైన్గా కుక్ అయినాక దాన్ని అలాగే వదిలేసేయాలి. ఒక 1 అవర్ పాటు కదపకుండా అలా ఉంచేస్తే చల్లారిపోద్ది. దానిలో వచ్చేసి ఇది వచ్చేసి రెడ్ కలర్ కాల్షియము. కాల్షియం వచ్చేపాటికి ఎదిగే పిల్లలకి, పట్టాలకి, పుంజులకి చాలా బాగా ఉపయోగపడుద్ది. ఇది బోన్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మినరల్ మిక్చరు, దీనిలో మల్టీవిటమిన్స్ ఉంటాయి. ఇది జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. 1 కేజీన్నర మేతకి జస్ట్ 1 స్పూన్ సరిపోద్ది. ఇలా మినరల్ మిక్చరు, కాల్షియం కలిపి మిశ్రమాన్ని డైరెక్ట్గా కోళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. కొందరైతే తవుడు కూడా కలిపి మిక్స్ చేస్తారు. మేమైతే ప్రెజెంట్ అయితే ఎండాకాలం కదా, తవుడు పెడితే మళ్ళీ ఆయాసాలు వస్తాయి కోళ్ళకి, మళ్ళీ నోరులు తెరిచి గాలి పీల్చుకుంటూ ఉంటాయి. అందుకే నేనైతే ప్రెజెంట్ అయితే డైరెక్ట్గా ఇలా పెట్టేస్తున్నాను. చూడండి, అన్ని ఇష్టంగా తింటున్నాయి మావి. సమ్మర్ సీజన్లో కోల్డ్ వాటర్ ఎక్కువ తాగేసి మేతలు చాలా లిమిటెడ్గా తింటాయి. అలాంటి లిమిటెడ్గా తినే మేతలు మనం ఖచ్చితంగా విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అందేటట్టు చూసుకోవాలి. ఈ మేతలో వచ్చేసి వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెషన్ కూడా అయిపోద్ది, ఏం ప్రాబ్లం లేకుండా. మేమైతే ఈ మేతలో 2 వీక్స్ చిన్న పిల్లల కాడి నుంచి అన్ని కోళ్ళకి ఇచ్చుకుంటాము. కాల్షియం, మినరల్ మిక్చర్ ఈ 2 మిక్స్ అవడం వల్ల పట్టాలకి అయితే ఈ మేత చాలా బాగా అవి తొందరగా గ్రోత్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. పిల్లలు కూడా ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది చిన్నప్పటి నుంచి ఇవ్వడం వల్ల. ఈ మేతలు వచ్చేసి చాలా తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ క్వాంటిటీలు వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక గ్లాసు అంటే ఆల్మోస్ట్ ఒక 1/4 కేజీ మేత తీసుకుని మనం అందులో 5 గ్లాస్ వాటర్ పోసుకుంటే
కేజీ పూట కేజీన్నర మేతలు వస్తాయి. చాలా మంది ఈవినింగ్ పూట చోళ్ళు, సజ్జలు, జొన్నలు అవి ఒడ్లు మిక్స్ చేసి నానబెట్టి పెడతారు కదా ఈవినింగ్ మేతలు. అలా కాకుండా వాటి ప్లేస్లో ఈ మేతలు పెట్టుకుంటే ఈజీగా డైజెషన్ అవుద్ది, మేత ఖర్చు కూడా బాగా తగ్గుద్ది. కొత్తగా ఈ మేతలు స్టార్ట్ చేసే వాళ్ళు కొన్ని కోళ్ళు అయితే తీసుకోవు. అలాంటప్పుడు మనం ఈ మేతలకి జస్ట్ తౌడు యాడ్ చేసి, లేదంటే వడ్లు ఉంటాయి కదా మామూలుగా మేత వేసి దానిపైన లైట్గా వడ్లు చింపితే ఈజీగా అలవాటు పడిపోతాయి. కాల్షియం, మినరల్ మిక్చర్ డైలీ వైజ్ ఇవ్వక్కర్లేదు, వారానికి 2 times ఇచ్చుకుంటే సరిపోద్ది ఈ వీడియోలో చూపించినట్టు. మిగతా అప్పుడు మామూలుగా ఈ మేతలో పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇలాంటి పట్టా పిల్లలు ఒరుగులు ఎదగడానికి ఈ మేతలు చాలా బాగా ఉపయోగపడతాయి. హెవీ బోన్, హెవీ వెయిట్ ఉన్న వాటికి, కాళ్ళల్లో బోన్స్ పవర్ లేక మోకాళ్ళ మీద కూర్చుంటాం కానీ కొన్ని వాటికి అయితే కాళ్ళ పట్లు కూడా వచ్చేస్తాయి. ఇక కాల్షియం, మినరల్ మిక్చరు ఇలా వీక్లీ 2 times ఇచ్చుకుంటే హెల్తీగా ఎదుగుతాయి. సమ్మర్ సీజన్లో ఈ పట్టాలు, పుంజులు కట్టేస్తారు కదా, వాటికైతే ఎప్పుడు ఒక మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 6 వరకు మళ్ళీ మనం లోపలేసుకునే వరకు ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఉండేటట్టు చూసుకోండి. మామూలుగా ఫ్రీ రేంజ్లు తిరిగి అయితే ఎక్కడో చోట తాగుతూ ఉంటాయి. ఇవైతే అలా కాదు కదా, ఒకే చోట పెట్టేసి ఉంటాయి కదా, ఖచ్చితంగా మనం వాటికి ఎప్పుడు నీళ్ళు అందిస్తూనే ఉండాలి, లేదంటే వడదెబ్బలు తగిలే ప్రమాదం కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడికి ఇంతే. తక్కువ ఖర్చుతో జాతి కోళ్ళకి బలమైన ఆహారం ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. అది సమ్మర్లో డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన బీడీ ఫార్మ్ ఛానల్లో కోల్డ్ సేల్ చేయాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.